ఏమిటి మహా ఇది? అసలు ఏం జరిగింది? మహా 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 అబ్బబ్బా ఏంటండి? చూసావా మన పిల్లల కోసం ఏం తెచ్చాను? నాకిప్పట్లో పిల్లలొద్దని మీకెన్నిసార్లు చెప్పాలి? నాకు పిల్లలు కావాలని నీకెన్నిసార్లు చెప్పాలి? చూడండి, పెళ్ళై 5 నెలలు కూడా కాకుండానే గుమ్మడికాయంత కడిపేసుకుని తిరగటం నాకిష్టం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకైనా ఎంజాయ్ చేద్దాం. ఆ ఎంజాయ్ చేసేదేదో పిల్లలతోటే చేద్దాం. మనకి తోడుగా ఓ బుచ్చి మదిగాడు, ఓ బుల్లి మహా. ట్విన్స్ అయితే ఇంకా హ్యాపీ. మనమిద్దరం, మనకిద్దరం. ఓహో, అనుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదా? లేదు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పట్లో పిల్లల్ని కనడం నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. ఏంటి వేళకోళంగా ఉందా? లేదు, మనకి వేళయింది. బాబా దింపండి. సూపర్ బావా, అదరగొట్టేశారా. డ్రామాలో ప్రతి సీను ఇలా పండిస్తారనే కదరా రియల్ లవర్స్ అయిన మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ జిమ్టాస్. రేపు జరగబోయే ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్ లో కూడా మీరు ఇంత నేచురల్ గా చేస్తే మన డ్రామాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. ఇలాగే చప్పట్లతో ఆడిటోరియం మొత్తం మారుమోగడం ఖాయం. స్టాప్ ఇట్ జిమ్టాస్. మన డ్రామా చూడడానికి నేను 2 సినిమా ప్రొడ్యూసర్లు పిలిచాను. వాళ్ళిద్దరూ మన డ్రామా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ అయిపోతాను. కట్ చేస్తే పులు మనాల్లో సాంగ్ షూట్ చేస్తూ ఉంటాను. కట్ చేస్తే మీరిద్దరూ పెళ్లి చేసుకుని అక్కడికే హనీమూన్కి వస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నీ పేక్ కట్ అయిపోద్ది. ముందా నసాపి నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. నేను మహా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇస్తా, అదిరిపోయే సీన్ ఇస్తా. అదే బ్రహ్మాండమైన ట్విస్ట్, సెంటిమెంట్ కే లేటెస్ట్. పిల్లల కోసం నువ్వు పెట్టే టార్చర్ సహించి సహించి చివరకు భరించలేక మహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా. మధు, మధు, వెంకిని ఎందుకు కొట్టా? కొట్టడం కాదు, చంపేయాలి. వాడు ఏమన్నాడు వినవా? నువ్వు చచ్చిపోతావంట. ఓ మధు, ఇది డ్రామానే కదా? డ్రామా అయితే మాత్రం ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగానే అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్కా గొట్టంగాడో పుట్టి ఉంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే. మహా, సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో.